ఇది గూగుల్ పిక్సెల్ 7a మొబైల్. ఈ మొబైల్‌ని నేను చాలా రోజుల నుంచి టెస్టింగ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ మొబైల్ ఛార్జింగ్ టెస్ట్ అనేది. అది కూడా స్విచ్ ఆఫ్ కండిషన్స్‌లో. ఇకపోతే ఛార్జింగ్ అనేది నేను 0% నుంచి 100% వరకైతే చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. మనకి బాక్స్‌లో ఎటువంటి చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చూసే ఉంటారు. నేనైతే పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుందనమాట. బై ద వే ఈ గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ మనకి మాక్సిమం 18 వాట్స్ వైర్ ఛార్జింగ్ అలాగే 7.5 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందనమాట. నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఎవ్రీ 10 మినిట్స్‌కి ఎంత ఛార్జ్ అయింది ఈ మొబైల్ అనేది. యాక్చువల్‌గా నేను ఈ స్విచ్ ఆఫ్ కండిషన్స్‌లో చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఉందనమాట. అది ఎందుకు ఏంటని చెప్పి ముందు ముందు అయితే చెప్తాను. బట్ ఫస్ట్ మనమైతే 10 మినిట్స్ మార్క్‌నైతే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ గనుక చెక్ చేసినట్లయితే ఇది 13% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్నైతే ఇలానే కంటిన్యూ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అయితే చెక్ చేస్తాను. ఇకపోతే మెయిన్ రీజన్ ఎందుకు నేను ఈ స్విచ్ ఆఫ్ కండిషన్స్‌లో ఈ ఛార్జింగ్ టెస్ట్ చేస్తున్నాను అంటే, గైస్ ఇప్పుడు మొబైల్ యూసేజ్ అనేది ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికి డిఫరెంట్‌గా అయితే ఉంటుందనమాట. నేను యూజ్ చేస్తున్న యాప్స్ మీరు యూజ్ చేయకపోవచ్చు. మీరు వాడే పద్ధతిలో నేను వాడకపోవచ్చు అనమాట. ఇంకా ఇవే కాకుండా మనకి నెట్వర్క్ స్ట్రెంత్ అని, బ్రైట్‌నెస్ లెవెల్స్ అని, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్స్, ఫోన్ కాల్స్ అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయన్నమాట బ్యాటరీని అఫెక్ట్ చేయడానికి. సో ఇటువంటి గజిబిజి ఏం అవసరం లేకుండా ఉండడానికే నేనైతే ఆల్వేస్ ఈ వీడియోనే కాదు, మీరు ప్రీవియస్‌గా నా ఛార్జింగ్ టెస్ట్ అన్నీ చూసినట్లయితే అన్నిట్లోనూ కూడా నేను సేమ్ ఇదే విధంగా స్విచ్ ఆఫ్ కండిషన్‌లో అయితే ఛార్జింగ్ టెస్ట్ చేశాననమాట. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంది అంటే, మనకి అక్యురేట్ టైమింగ్స్ అయితే తెలుస్తాయన్నమాట. అంటే 100% అయితే కాదు, క్లోజ్ టు 100% రీడింగ్స్ అయితే మనం పుల్ చేయొచ్చు ఈ టెస్టింగ్ ద్వారా. ఇప్పుడైతే మనం 20 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ వచ్చేసి 23% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తాను. తర్వాత 10 మోర్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి 4385 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందనమాట. ఇక బ్యాటరీ సైజ్ అంటే కెపాసిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది డీసెంట్ సైజ్. ఇంకపోతే ఇది మోర్ దెన్ 1 డే అయితే లాస్ట్ అవ్వదనమాట హెవీ యూసేజ్‌లో. ఇంకొక ఇష్యూ ఏందంటే ఛార్జింగ్ స్పీడ్. ఈ ఫోన్ మనకి ఓన్లీ 18 వాట్స్ వైర్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ 2024 ఇంకా అప్‌కమింగ్ ఇయర్స్‌లో ఈ 18 వాట్స్ అనేది చాలా స్లో ఛార్జింగ్ అనమాట. ఆఫ్‌కోర్స్ మనం ప్రీవియస్ ఇయర్స్‌లో 5 వాట్స్, 7 వాట్స్ ఆ స్పీడ్‌తో అయితే స్టార్ట్ అయ్యాం. బట్ కానీ ఇప్పుడు అన్ని మొబైల్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే 18 వాట్స్ అనేది చాలా స్లో ఛార్జింగ్. మేబీ మీరు ఇక్కడ థింక్ చేస్తుండొచ్చు ఈ మొబైల్ 20 మినిట్స్‌కి 23% ఛార్జ్ అయింది. సో వితిన్ 40 మినిట్స్‌లో క్లోజ్ టు 50% అయితే ఛార్జ్ అవుతుంది అని. కానీ రియాలిటీలో ఈ విధంగా అయితే వర్క్ అవ్వదనమాట. ఛార్జింగ్ స్పీడ్స్ మనకి వేరీ అయితే అవుతూ ఉంటాయి టెంపరేచర్‌ని బట్టి. ఒకవేళ మీరు ఫోన్‌ని ఎక్కువ వేడిగా ఉన్న కండిషన్స్‌లో ఛార్జ్ చేస్తున్నారు అంటే, అంటే మీ చుట్టూ ఉన్న యాంబియంట్ టెంపరేచర్ సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అంటే, అక్కడ మీరు ఇంకా ఈవెన్ స్లో ఛార్జింగ్ స్పీడ్స్ అయితే నోటీస్ చేస్తారు. ఇప్పుడైతే మనం 30 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ వచ్చేసి 33% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి 10 మోర్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి గూగుల్ టెన్సర్ G2 చిప్‌సెట్ అయితే వస్తుందనమాట. ఇది 5 నానోమీటర్‌తో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ చిప్‌సెట్స్ వచ్చేసి మనకి బెటర్ బ్యాటరీ టు పర్ఫార్మెన్స్ రేషియో అయితే ప్రొవైడ్ చేస్తాయి స్పెసిఫికేషన్స్ ప్రకారం. కానీ ఇక్కడైతే అది నిజమైతే అవ్వట్లేదనమాట. పర్ఫార్మెన్స్ వైస్ మనకేం ప్రాబ్లమ్ లేదు. కానీ బ్యాటరీ అంటారా, బ్యాటరీ డ్రైనింగ్ అయితే ఉంది. అండ్ ఈవెన్ గేమింగ్ పర్ఫార్మెన్స్‌లో కూడా పర్ఫార్మెన్స్ హై ఉన్నా కూడా మనకి చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాననమాట. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ గేమింగ్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను ఈ గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ గురించి. ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేశాననమాట. ఒకవేళ మీరు ఓన్లీ ఈ ఛార్జింగ్ టెస్ట్ వీడియో మాత్రమే చూస్తున్నారు అంటే, ఈ పిక్సెల్ 7a మొబైల్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అయితే ఉన్నాయన్నమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌ని అయితే క్లిక్ చేసి చూడండి. అక్కడ మీకు అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడైతే మనం 40 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 43% అయితే ఛార్జ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే మనం ఈవెన్ 40 మినిట్స్ కంప్లీట్ చేసుకున్నా కూడా మనకి మొబైల్ 50% అయితే ఛార్జ్ అవ్వలేదన్నమాట. ఇది చాలా డిసప్పాయింటింగ్ ప్రెజెంట్ ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే డిఫరెంట్ మొబైల్స్‌లో. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మొబైల్ ఫోన్ ఎప్పుడు ఛార్జ్ చేస్తారంటే, అంటే మార్నింగ్ టైమ్‌లో లేచి ఇంట్లో పనులు చేసుకోవడం, స్నానాలు ఇవన్నీ ఉంటాయి కదా! ఆఫీస్‌కి తయారవుతూ ఉంటారు. కొందరు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్తూ ఉంటారు. సో ఆ టైంలో ఏంటంటే మొబైల్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. వితిన్ 30 మినిట్స్‌లో మోస్ట్ ఆఫ్ ది వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి. సో 30 మినిట్స్‌లో 50% క్రాస్ అయింది అంటే ఓకే అనమాట. మనకైతే ఒక ఫుల్ డే అయితే యూజ్ చేయొచ్చు. వెరీ నార్మల్ బేసిక్ యూసేజ్‌లో. కానీ ఇది 40 మినిట్స్ అయినా కూడా 50% అయితే ఛార్జ్ అవ్వలేదు. ఇది చాలా చాలా డిసప్పాయింటింగ్. ఇప్పుడైతే మనం 50 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు చూసినట్లయితే బ్యాటరీ అనేది 52% అయితే ఉందన్నమాట. సో ఈ పిక్సెల్ 7a మొబైల్‌ని మీరు 0-50% ఛార్జ్ చేయాలంటే ఎంత లేదన్నా మినిమమ్ 45-50 మినిట్స్ టైం అయితే కావాలన్నమాట.
ఇది రియల్‌గా షాకింగ్. ఈ 15 మినిట్స్‌కి జస్ట్ 52% ఛార్జ్ అవ్వడం అనేది. ప్రెజెంట్ డేస్ చూసినట్లయితే మనకి చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్ట్ చేసేది. అండ్ ఈవెన్ కొన్ని మొబైల్స్ అయితే అండర్ 1 అవర్ 20, 30 మినిట్స్‌లో కూడా ఛార్జ్ అయితే అయిపోతాయి. ఈవెన్ దో 4500, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా కూడా. సింపుల్ ఎగ్జాంపుల్ సామ్‌సంగ్ మొబైల్స్ తీసుకోండి. అది ఓన్లీ 25 వాట్స్ ఛార్జింగ్ స్పీడ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ మొబైల్స్ మనకి లెస్ దాన్ 1 అవర్ 30 మినిట్స్‌లోనే కంప్లీట్‌గా అయితే ఛార్జ్ అయిపోతాయన్నమాట. ఈ 4000, 4500 అప్ టు 5000 ఎంఏహెచ్ బ్యాటరీస్ ఉండే మొబైల్స్ అన్నీ కూడా. ఇక్కడ మనం చూసినట్టయితే గూగుల్ ఓన్లీ ఫోకస్ చేస్తుంది కెమెరా డిపార్ట్మెంట్ అండ్ వీడియో డిపార్ట్మెంట్ అనమాట. కానీ ఎక్కువైతే నెగ్లెక్ట్ చేస్తుంది ఈ ఎసెన్షియల్ ఫీచర్స్ లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ అని, ఇంకా కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి ఇంటర్నల్‌గా అవన్నీ కూడా మనకి గూగుల్ అయితే అంటే ఎక్కువ కేర్ అయితే తీసుకోవట్లేదనమాట. వీళ్ళ ఫోకస్ మొత్తం కూడా మెయిన్ ఫోటోస్ అండ్ వీడియోస్. గైస్ నేనైతే గూగుల్‌కి అగైనెస్ట్ అయితే కాదనమాట. బట్ రిమెంబర్ ప్రైమరీ సోర్స్ మనం ఏదైనా మొబైల్ ఫోన్ యూజ్ చేయాలి అంటే దానికి ప్రైమరీ సోర్స్ వచ్చేసి బ్యాటరీ అనమాట. ఒకవేళ బ్యాటరీ డెడ్ అయింది అసలు ఛార్జింగే లేదు అంటే ఆ ఫోన్ మనకి యూజ్‌లెస్. నేనైతే ఈ టెస్టింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ పిక్సెల్ 7a మొబైల్ ఒక 1 అవర్ 40 మినిట్స్ లోపలైతే ఛార్జ్ అయిపోతుందని అనుకున్నాను నేను. కానీ ఇప్పుడైతే కాన్ఫిడెంట్‌గా చెప్పగలను ఈ మొబైల్ కంప్లీట్‌గా అంటే మోర్ దెన్ 2 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. చూద్దాం ఫైనల్‌లో ఎంత టైం తీసుకుంది ఈ మొబైల్ కంప్లీట్‌గా ఛార్జ్ అవ్వడానికి. ఇప్పుడైతే మనం 60 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 60% అయితే ఛార్జ్ అయింది. ఇక్కడ మీరు కంపేర్ చేసినట్లయితే ప్రీవియస్ 10 మినిట్స్‌కి అండ్ ఇప్పటికి ఓన్లీ 8% మాత్రమే ఛార్జ్ అయిందనమాట. ఎవరికైతే తెలీదో వాళ్ళకైతే చెప్తున్నాను ఇది. మొబైల్ ఫోన్స్ అనేది డిఫరెంట్ ఛార్జింగ్ ప్యాటర్న్స్ అయితే యూజ్ చేస్తాయన్నమాట. అందుకే మొబైల్ బ్రాండ్స్ మనకి ఎప్పుడైనా సరే రిలీజ్ చేసే టైంలో ఈ మొబైల్ ఇంత టైంలో అంటే ఒక 30 మినిట్స్‌లో ఇంత పర్సెంటేజ్ ఛార్జ్ అవుతుంది. లేకుంటే 50% అనేది ఇంత టైంలో ఛార్జ్ అవుతుందని చెప్తారు. అంతేగాని 100% ఇంత టైంలో ఛార్జ్ అవుతుందని చెప్పని ఆల్మోస్ట్ ఏ మొబైల్ బ్రాండ్ అయితే చెప్పరనమాట. వెరీ, వెరీ రేర్ కండిషన్స్‌లో తప్పించి. ఈవెన్ దో మనకి పిక్సెల్ 7a మొబైల్ బిగ్ బ్యాటరీతో వచ్చిన ఛార్జింగ్ స్పీడ్ చాలా డిసప్పాయింటింగ్ అనమాట. ఫస్ట్ నుంచి ఇదే అయితే నేను చెప్తున్నాను. ఇకపోతే ఈ పిక్సెల్ 7a కాకుండా 8aలో చూసుకున్నా కూడా సేమ్ ఇదే ఇష్యూ. అది కూడా మనకి మాక్సిమం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఐ హోప్ గూగుల్ మనకి 18 వాట్స్ ఛార్జర్‌ని తీసేసి అట్‌లీస్ట్ 22 లేదా 25 అంటే 20 వాట్స్ అబోవ్ ఛార్జింగ్ స్పీడ్స్‌ని తెస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం ఫ్యూచర్‌లో ఏం చేస్తుందో గూగుల్ అనేది. ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతూ వెళ్తుందంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది గూగుల్‌కి సర్వైవ్ అవ్వడానికి మార్కెట్‌లో. ఇప్పుడైతే మనం 1 అవర్ 10 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 69% అయితే ఛార్జ్ అయింది. మేబీ మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు. ఈ స్లో ఛార్జింగ్ నా పవర్ బ్యాంక్ వల్ల అవుతుందా అని? ఆన్సర్ వచ్చేసి నో గైస్. ఈ పవర్ బ్యాంక్ మాక్సిమం 22.5 వాట్స్ అవుట్‌పుట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే టెస్ట్ అయితే చేస్తాననమాట ఎవ్రీ ఛార్జింగ్ చేసే టైంలో. అసలు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పని కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. సో పవర్ బ్యాంక్ ఇష్యూ అయితే కాదనమాట. ఈ ఛార్జింగ్ వాట్స్ అంటే స్పీడ్ అనేది ఇష్యూ ఇక్కడ. ఇకపోతే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మాట్లాడుకున్నట్లయితే ఈ గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ గురించి నేనైతే మోర్ దెన్ ఒక వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ చాలా మంచి విషయాలున్నాయి. అలాగే చాలా బ్యాడ్ థింగ్స్ కూడా అయితే నేను నోటీస్ చేశాననమాట. పెద్ద ఇష్యూ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్‌కి ఎస్పెషల్‌గా ఈ థిక్ బెజల్స్ అనమాట డిస్‌ప్లే సైడ్ చాలా ఎక్కువైతే ఉన్నాయి. అండ్ నాకైతే నచ్చలేదనమాట ఇది. ఈ మొబైల్ ఫోన్ 25,000-30,000 రూపీస్ లోపలైతే వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్స్‌లో. దీనికి ఇలా ఉందంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎవరైతే ఈ మొబైల్‌ని రిలీజ్ టైంలో కొన్నారో అప్పుడు మనకి మోర్ దెన్ 35,000 రూపీస్ అయితే పెట్టి కొనుంటారు లాంచ్ టైంలో. వాళ్ళ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు. ఆల్రైట్ ఇప్పుడైతే మనం 1 అవర్ 20 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇది 78% అయితే ఛార్జ్ అయింది. మనం ఆల్మోస్ట్ 1 అవర్ 30 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాం కొద్దిసేపట్లో. స్టిల్ ఇది 78, 80% దగ్గరైతే ఉంది. చాలా మొబైల్స్ అయితే ఈ పాటికి 100% కంప్లీట్‌గా అయితే ఛార్జ్ అయిపోయేటివి. సో దీన్ని బట్టి మళ్ళీ కన్క్లూడ్ చేయొచ్చు మనం గూగుల్ పిక్సెల్ 7a ఛార్జింగ్ స్పీడ్స్ చాలా అంటే చాలా గలీజ్‌గా అయితే ఉన్నాయి. మీకైతే ఒక టిప్ అనమాట ఇక్కడ. ఈ పిక్సెల్ 7a మొబైల్ గురించి కాదు, ఏ మొబైల్ యూజ్ చేస్తున్నా వాళ్ళ కోసమే ఇది. ఏంటంటే మీరు ఒకవేళ మొబైల్ ఛార్జ్ చేస్తున్నారు అంటే మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది అంటే బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఇన్ బిట్వీన్ 20-85% లోపు ఉండేటట్లయితే చూసుకోండి. ఒకవేళ మీరు 15-20% కంటే తక్కువ ఉన్నప్పుడు మొబైల్ యూజ్ చేస్తున్నారు, లేకుంటే మొబైల్ కంప్లీట్‌గా 100% వరకు ఛార్జ్ చేస్తున్నారు ప్రతి ఒక్కసారి ఛార్జ్ చేస్తున్నప్పుడు అంటే మీ మొబైల్ యొక్క బ్యాటరీ హెల్త్ అయితే డ్యామేజ్ అవుతుందనమాట. ఆఫ్‌కోర్స్ స్టార్టింగ్ డేస్‌లో బాగానే ఉంటుంది. బట్ కానీ ఒక 3 మంత్స్, 4 మంత్స్ యూజ్ చేసిన తర్వాత మీరే నోటీస్ చేస్తారు. అసలు ఛార్జ్ చేసిన వితిన్ 1 అవర్‌లోనే 20-30% డ్రాప్ అయిపోవడం. నేనైతే కొద్ది రోజుల్లో పోస్ట్ చేయబోతున్నాను ఒక డెడికేటెడ్ వీడియో మీ మొబైల్ యొక్క బ్యాటరీ హెల్త్ అలాగే ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేసుకుందని చెక్ చేసుకోవడానికి. అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో అనమాట.
నేనైతే కొన్ని అప్లికేషన్స్ అయితే ఫౌండ్ ఔట్ అయితే చేశాననమాట. అవి మనకి క్లోజ్ టు 95-98% అక్యురేట్‌తో అయితే వర్క్ అవుతున్నాయి. సో, స్టే ట్యూన్డ్. కింద సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ వీడియో వస్తుందనమాట తొందరలో. ఇప్పుడైతే మనం 1 అవర్ 30 మినిట్స్ మార్క్‌నైతే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 86% అయితే ఉందనమాట. ఏ మొబైల్ అయినా సరే 85-90% రీచ్ అయ్యాయి అంటే అక్కడి నుంచి మనకి ఛార్జింగ్ చాలా స్లోగా అయితే అవుతుందనమాట. ఇంకా సామ్సంగ్ మొబైల్స్‌లో మనం చూసుకున్నట్లయితే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. దాని పేరు బ్యాటరీ ప్రొటెక్షన్. అదేంటంటే మనకి బ్యాటరీ ఛార్జింగ్‌ని కట్ ఆఫ్ అయితే చేస్తుంది 85%కి. ఒకవేళ మీ ఫోన్ అండర్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఉన్నట్లయితే. అదే ఒకవేళ మీది లార్జర్ బ్యాటరీ అంటే 6000 ఎంఏహెచ్ కెపాసిటీ అంటే మీకు 80%కి అయితే కట్ ఆఫ్ అయితే చేస్తుందనమాట. అది చాలా గ్రేట్ ఫీచర్. నేనైతే స్టిల్ ఇప్పటికి కూడా అది యూజ్ చేస్తూ ఉంటాను. నా యొక్క యూసేజ్‌లో ప్రతి ఒక్క మొబైల్‌లోను ఎస్పెషల్‌గా సామ్సంగ్‌లో. దాని తర్వాతే నాకు తెలిసిందనమాట మొబైల్స్ అనేది మనకి ఎప్పుడు ఫుల్ అయితే చార్జ్ చేయకూడదు. అప్పుడే మనకి బ్యాటరీ హెల్త్ అనేది ఆప్టిమల్ లెవెల్‌లో ఉంటుంది అని. ఇప్పుడైతే మనం 1 అవర్ 40 మినిట్స్ మార్క్‌నైతే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 93% అయితే చార్జ్ అయింది. ఇక 1 అవర్ 50 మినిట్స్ తర్వాత 97% అయితే చార్జ్ అయింది. ఫైనల్‌గా 2 అవర్స్ తర్వాత మొబైల్ ఆల్మోస్ట్ 100కి అయితే రీచ్ అయింది. కానీ 99% అయితే చార్జ్ అయిందనమాట. దీన్ని బట్టి మనం చెప్పగలం పిక్సెల్ 7ఏ మోర్ దాన్ 2 అవర్స్ టైమ్ అయితే తీసుకుంటుంది కంప్లీట్‌గా చార్జ్ అవ్వడానికి. నాకైతే ఇది చాలా డిసప్పాయింటింగ్ అండ్ చాలా టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీరు ఈ పిక్సెల్ 7ఏ కాకుండా వేరే గూగుల్ ఫోన్ యూజ్ చేస్తున్నారంటే కింద కామెంట్ అయితే చేయండి. మీ మొబైల్ మోడల్ అలాగే ఎంత టైం తీసుకుంటుంది ఆ మొబైల్ చార్జ్ అవ్వడానికి 0% నుంచి 100% వరకు. అదేవిధంగా మీరేమైనా హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేశారా ఆ మొబైల్ చార్జ్ చేస్తున్నప్పుడు? అండ్ బై ద వే ఈ గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్ చార్జ్ చేస్తున్న టైంలో నేను ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇది మరీ అంత ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు. బట్ కొన్ని మొబైల్స్ హీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ మొబైల్ అయితే హీట్ అవ్వలేదనమాట ఛార్జింగ్ చేస్తున్న టైంలో. ఇంకా ఫైనల్‌గా 2 అవర్స్ 2 మినిట్స్ కంప్లీట్ చేసుకుందనమాట ఈ పిక్సెల్ 7ఏ మొబైల్ ఫుల్‌గా చార్జ్ అవ్వడానికి. ఇది చాలా అంటే చాలా ఎక్కువ టైం అని చెప్పొచ్చు. ఇంకోటి మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే మొబైల్ కనెక్ట్ చేశానంటే ఈ పవర్ బ్యాంక్ నుంచి ఇక్కడ మనకి ఛార్జింగ్ ర్యాపిడ్‌లీ అనేది చూపిస్తుందనమాట. దీని అర్థం మనకిది ఫాస్ట్‌గా అయితే చార్జ్ అవుతుంది ఈ మొబైల్ అని. మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను. చెప్పడం కంటే చూపియడం చాలా బెస్ట్ కదా! అందుకే. సో, అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ పిక్సెల్ 7ఏ మొబైల్ ఛార్జింగ్ టెస్ట్. హానెస్ట్‌లీ ఈ 2 అవర్స్ తీసుకోవడం అనేది చాలా డిసప్పాయింటింగ్ అనమాట. ఈవెన్ పిక్సెల్ మొబైల్స్‌కి బ్యాడ్ థింగే అండ్ ఎవరైతే డివైస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఈ పిక్సెల్ 7ఏ మొబైల్ రిలేటెడ్ అనమాట. ఒకవేళ ఈ వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. అక్కడ మీకు మరిన్ని వీడియోస్ అయితే లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ ఆల్సో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇలాంటి గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ ఇంకా బోల్డన్ని అయితే పోస్ట్ చేస్తుంటాను. అది కూడా తెలుగులో.